ఈ కనపడేవి మొత్తం 40 పిల్లలు ఉన్నాయన్న టోటల్. ఇవి వచ్చేసి రైతు వారీగా ఉన్నాయి. మొత్తం వచ్చేసి 6 మంత్ 5 మంత్స్ అన్న, అంటే 5 నెలలు 6 నెలల పిల్లలే అన్న. మొత్తం ఇవి మొత్తం అన్నీ కొమ్ము కొట్టిన పిల్లలు. మొత్తం వచ్చేసి 40 పిల్లలు ఉన్నాయి. మొత్తం ఇది వచ్చేసి 6 మంత్ 5 మంత్స్ అన్న, అంటే 5 నెలలు 6 నెలల పిల్లలు అన్న. మొత్తం అన్ని కొమ్ము వచ్చిన పిల్లలు. లైవ్ వెయిట్ ప్రకారం అయితే మనకి 17-18 కిలోలు లైవ్ వెయిట్ వస్తాయన్న. ఎందుకంటే మనకి 6 మంత్స్ పిల్లలు వచ్చేసి 25 అంటే 20-25 కేజీలు పెద్ద పిల్లలు ఉన్నాయన్న. ఈ పెద్ద పిల్లలు వచ్చేసి మనకి 25 కిలోలు అలా లైవ్ వెయిట్ వస్తాయి. ఈ మిగతాయి ఈ 5 నెలల పిల్లలు వచ్చేసి మనకి 15-16 కిలోలు లైవ్ వెయిట్ వస్తాయన్న. మొత్తం టోటల్ యావరేజ్ మీద మనకి మొత్తం 40 పిల్లలు యావరేజ్ మీద మనకి 5 నెలలు 6 నెలల పిల్లలు ఉన్న పిల్లలు కూడా మనకి యావరేజ్ లైవ్ వెయిట్ వచ్చేసి 18 లైవ్ వెయిట్ వస్తుంది. మొత్తం టోటల్ 40 పిల్లలు. జత వచ్చేసి బ్రదర్ వచ్చేసి 19,000 చెప్తున్నాడు. ఫైనల్ రేట్ కాదు అది, కంపల్సరీగా మార్జిన్ ఉంటుంది. ఎవరికైనా కావాల్సి ఉంటే కింద టైటిల్ దగ్గర రైతు నెంబర్ పెడతాను, ప్లస్ నా నెంబర్ పెడతాను. ఎందుకంటే రైతుకి అంత అవగాహన లేదన్న, లైవ్ వెయిట్లు అవి చెప్పడం తెలియదు. కాబట్టి నా నెంబర్కి మీరు కాల్ చేశారంటే నేను ఏదైనా మీ డీటెయిల్స్ చెప్తాను. మొత్తం 40 పిల్లలు ఉన్నాయి. ఇవి అడ్రస్ వచ్చేసి చేజర్ల మండలం, చీర్లవారి కేంద్రగా, నెల్లూరు జిల్లా అన్న. ఇది ఆదురుపల్లికి దగ్గరలో ఉంది. ఎవరికైనా కావాల్సి ఉంటే నా నెంబర్ కింద టైటిల్ దగ్గర నెంబర్ పెడతాను. ఆ నెంబర్కి కాల్ చేశారంటే మీకు డీటెయిల్స్ చెప్తాను, నేను వచ్చి మీకు ఇప్పిస్తాను అన్న పిల్లలు. అతను జత వచ్చేసి 19,000 చెప్తున్నాడు. 19,000 ఫైనల్ రేట్ కాదు, మనకు ఖచ్చితంగా బార్గింగ్ అంటే కంపల్సరీగా బేరం అయితే ఆడేది అనుకుంటుంది. ఎవరికైనా కావాల్సి ఉంటే ఇంకేదైనా డీటెయిల్స్ కావాలంటే మొత్తం 5 నెలలు 6 నెలల పిల్లలు అన్న. ఇవి వచ్చేసి అడ్రస్ వచ్చేసి చేజర్ల మండలం, చీర్లవారి కేంద్రక, నెల్లూరు డిస్టిక్ అన్న. ఈ మొత్తం 40 పిల్లలు ఉన్నాయి, రైతు వారీగా ఉన్నాయి. మొత్తం నెల్లూరు జిడిపి పటేల్ అన్న. ఇవి 6 మంత్ ఉన్నాయి, 5 మంత్స్ పిల్లలు ఉన్నాయన్న. మొత్తం వచ్చేసి అన్నీ కొమ్ము వచ్చిన పిల్లలే మనకి. ఇవన్నీ మేపుడు పిల్లలే, అన్నీ మేతక మళ్ళీ ఉన్నాయన్న, అంటే పాలు తాగే పిల్లలు ఏం లేవు. ఎవరికైనా కావాల్సిన వాళ్ళు కింద టైటిల్ దగ్గర నా నెంబర్ పెడతాను, ప్లస్ రైతు నెంబర్ కూడా పెడతాను. రైతుకి ఇంత అవగాహన లేదన్న, ఏంటంటే లైవ్ వెయిట్ ఎంత వస్తాయి ఏంటనేది అంత అవగాహన లేదు. అతను ఫైనల్గా ఒక రేటు కూడా చెప్పాడు నాకు, కానీ 19,000 జత చెప్పాడు. ఫైనల్ రేట్ అనేది ఉందన్న, కంపల్సరీగా ఫైనల్ రేట్ అయితే కాదు అది, మనకు ఖచ్చితంగా మార్జిన్ ఉంటుంది. మొత్తం టోటల్ వచ్చి 40 పిల్లలు. నేను రావడం అక్కడి నుంచి వచ్చి వీడియో తీయడానికి కొంచెం టైం సాయంత్రం అయ్యేసరికి మనకి చీకటి పడిందన్న. కాబట్టి నేను చీకట్లో తీయడం వల్ల లైట్ కింద మీకు సరిగ్గా కనిపించడం వల్ల మొత్తం నెల్లూరు జిడిపి పిల్లలు. మొత్తం టోటల్ వచ్చేసి 40 పిల్లలు. లైవ్ వెయిట్ ప్రకారం వచ్చి మనకి 18 కిలోలు లైవ్ వెయిట్ వస్తాయన్న. ఎందుకంటే మనకి 5 మంత్స్ 6 మంత్స్ అంటే 5 నెలలు 6 నెలల పిల్లలు ఉన్నాయన్న. మొత్తం 40 పిల్లలు. పెద్ద పిల్లలు కూడా ఉన్నాయి కాబట్టి మనకి 25 కిలోలు లైవ్ వెయిట్ వచ్చే పిల్లలు ఉన్నాయి. కాబట్టి మనకి ఎవరికైనా కావాల్సిన వాళ్ళు కింద టైటిల్ దగ్గర నా నెంబర్ పెడతాను, ప్లస్ రైతు వారి నెంబర్ కూడా పెడతానన్న. రైతు వాళ్ళ నెంబర్ కూడా పెడతాను. రైతుకి ఏంటంటే లైవ్ వెయిట్లు ఇవన్నీ తెలియదు. ఏదైనా కావాల్సి ఉంటే మీకు కింద టైటిల్ దగ్గర నా నెంబర్ ఉంటుంది, నా నెంబర్కి కాల్ చేశారంటే మీ డీటెయిల్స్ చెప్తాను. అది 19,000 అనేది ఫైనల్ రేట్ కదన్న, కంపల్సరీగా మార్జిన్ ఉంటుంది. మీరు కాల్ చేశారంటే నేను చెప్తాను మీకు ఆ రేటు కూడాను. కింద టైటిల్ దగ్గర నా నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి కాల్ చేయొచ్చు. ఎవరికైనా కావాల్సిన వాళ్ళు ఇంకా ఉన్నాయన్న, 3 మంత్స్ పిల్లలు ఉన్నాయి, 4 మంత్స్ పిల్లలు ఉన్నాయి. అవి కూడా వీడియో పెడతాను. ప్రజెంట్ ఇవి 40 పిల్లలు ఉన్నాయి, అమ్మకానికి పెట్టాలి అనుకున్నాడు కాబట్టి నాకు ఫోన్ చేసి చెప్పాడు. నేను వచ్చేసరికి లేట్ అయిపోయిందన్న, చీకటి పడిపోయింది. ఇంకొచ్చాను కాబట్టి వీడియో తీస్తున్నాను. మొత్తం టోటల్ వచ్చేసి 40 పిల్లలు. లైవ్ వెయిట్ ప్రకారం అయితే మనకి 18 కిలోలు లైవ్ వెయిట్ వస్తాయన్న. జత 19,000 చెప్తున్నాడు, ఫైనల్ రేట్ కాదు, ఖచ్చితంగా బేరం చేసుకునే అవకాశం ఉంది. మీరు ఏదైనా కావాల్సి ఉంటే కింద టైటిల్ దగ్గర నా నెంబర్కి కాల్ చేస్తారని నేనైనా డీటెయిల్స్ చెప్తాను, లేదంటే రైతు నెంబర్ పెడతాను, రైతు వారీగా అయినా పెట్టవచ్చు అన్న. ఓకే, కింద నా నెంబర్ పెడతాను, ఆ నెంబర్కి కాల్ చేయండి.